హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, రైట్? మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు వివరాలు అందించబడతాయి. ఓకేనా? రైట్. ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఏంటంటే ఈరోజు నైట్కి అమావాస్య ఉంటుంది కాబట్టి ఇవాళ సాయంత్రం ప్రదోష టైంలో, అంటే చాలామందికి ప్రదోషం అంటే ఏంటో తెలీదు, 5:30 to 7 బిట్వీన్ 6:30 ఆ టైం బిట్వీన్ ప్రదోషం అంటారు. సో ఆ టైంలో మీ పూజ గదిలో కొబ్బరి కుళికలు ఉంటాయి, తెలుసు కదా, ఎండు కొబ్బరి కుడికలు. అవి ఒక చిన్నవి తీసుకోండి, 2 తీసుకొని లోపల లైట్గా కొంచెం పసుపు వాటర్ కలిపి కొంచెం కొబ్బరి కుళికలకి లోపల పైన అంతా అప్లై చేసేసేయండి. చేసేసి 5 బొట్లు 3 బొట్లు అట్లా పెట్టండి. కుంకుమ బొట్లు పెట్టేసి దాని కింద 2 ప్రమిదలు తీసుకోండి. ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క కొబ్బరి కుళికని పెట్టి, అంటే కొబ్బరి కుళిక అంటే కొబ్బరి చిప్ప, ఎండు కొబ్బరి చిప్పలు చిన్నవి తీసుకోండి. పెట్టి అందులో కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేయండి. వేసి 5 ఒత్తులు కలిపి ఒకటిగా 5 ఒత్తులు కలిపి ఒకటిగా 2 దీపాలు వెలిగేటట్టు అరేంజ్ చేసుకోండి దేవుడి దగ్గర. ఓకేనా? ఏదైనా ఒక లక్ష్మీ మంత్రాన్ని తీసుకొని 2 అగరబత్తులు వెలిగించి, ఈ దీపం, నేను చెప్పిన దీపం వెలిగించి 2 అగరబత్తులు వెలిగించి చక్కగా కూర్చొని లక్ష్మీ మంత్రాన్ని 108 టైమ్స్ పఠించండి. ఓం శ్రీం శ్రీ అయి నమః, ఓం శ్రీం శ్రీ అయి నమః. ఈ మంత్రమైనా పర్వాలేదు. ఓం మం మహాలక్ష్మీదేవి అయి నమః. ఈ మంత్రమైనా పర్వాలేదు. ఓకేనా? నేను చెప్పాను. సో మీకు నచ్చింది ఏదన్నా చేసుకోవచ్చు. లేదు మాకు ఇంత పెద్దగా ఇది కూడా రాదు అనుకుంటే శ్రీం 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 ఇలా 108 టైమ్స్ చేసుకోండి. ఇంట్లో ధూపం వేయండి. ఈరోజు ఈవినింగ్ గుగ్గిలంతో దీపం వేయండి. ఇంకొకటి, ఒక నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయని మీ షాప్స్లో అయినా మీ ఇంట్లో అయినా 4 గోడలకి తాకించండి. ఇలా స్టార్టింగ్ నిమ్మకాయ తీసుకున్నారు, ఇలా ఇది అనుకోండి, చెప్తున్నాను, జస్ట్ ఇది నిమ్మకాయ అనుకోండి. దీన్ని ప్రతి గోడకి 4 మూలల ఇలా 4 వైపులా తాకించి ఈ నిమ్మకాయని ఇంటి బయటికి తీసుకుని వెళ్ళి 4 ముక్కలుగా కట్ చేసేయాలి. ఓకేనా? అంటే ఇలా కట్ చేసినప్పుడు అడుగు మాత్రం జాయింట్ అయ్యే ఉండాలి 4 ముక్కలు. అర్థమైంది కదా? అలా కట్ చేసేసి దాన్ని 4 రోడ్ల కూడల్లో ఎక్కడన్నా పడేసేసేయండి. దానివల్ల ఏంటంటే షాప్లో బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది, నెగిటివ్ ఎనర్జీ రిమూవల్ అవుతుంది, ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవుతుంది. ఇంట్లోని బాత్రూమ్స్లో ఒక గాజు బౌల్లో కల్లుప్పు అంటారు కదా, ఆ కల్లుప్పు నింపి బాత్రూమ్స్లో పెట్టేసేయండి. ఒక గాజు బౌలు కల్లుప్పు బాత్రూమ్స్లో. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ మెయిన్ ఉండేది అక్కడే కాబట్టి సో రిమూవ్ అవుతుంది. ఎన్ని బాత్రూమ్స్ అన్ని బాత్రూమ్స్లో పెట్టండి. మళ్ళీ దీనికి క్వశ్చన్స్ ఇవన్నీ అడగొద్దు. ఓకేనా? క్లియర్గా చెప్తున్నాను. ఎన్ని ఉంటే అన్ని బాత్రూమ్స్లో చిన్న బౌల్స్లో అంతంత పెట్టేసేయండి కల్లుప్పు. నెగిటివ్ ఎనర్జీ సక్ అయిపోతుంది. ఉంచండి ఒక 15 డేసా 10 డేసా ఉంచండి. తర్వాత రిమూవ్ చేసేసేయండి, దాన్ని ఫ్లష్ అవుట్ చేసేస్తే సరిపోతుంది. రైట్. ఈరోజు అమావాస్య రోజు ఇంకా ఉన్నాయి చెప్పాల్సినవి, బట్ నేను ఒకరోజు మీకు క్లాసెస్ కండక్ట్ చేస్తాను. ఓకేనా? ఆ క్లాసెస్లో మీరు ఎన్రోల్ చేసుకుంటే నేను అందులో ఒక్కొక్క టాపిక్ గురించి
క్లియర్గా చెప్తాను. నాకు టైం ఉండట్లేదు, మీకు తెలుసు కదా. టైం కుదరక నేను ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నా. బట్ నిదానంగా అయినా మీకోసం నేను తీసుకొస్తాను ఇవన్నీ. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్. ఇంకోటి ఏంటంటే రేపు మార్నింగ్ 8:30 వరకే ఉంది అమావాస్య. సో ఈ నైట్కే చేసేసుకోండి. ఎవరేం చేసుకోవాలంటే ఇంటి బయట 2 దీపాలు, గుమ్మానికి అటు ఇటు 2 దీపాలు పెట్టుకోండి. ఓకేనా? తులసమ్మ దగ్గర దీపం పెట్టండి. దేవుడు మందిరంలో ఇప్పుడు నేను చెప్పింది చేయండి. ఓకేనా? రైట్. ఇక్కడ నాకు మన సబ్స్క్రైబర్స్లోనే కమెంట్స్లో అడిగారు, చాలాసార్లు అడుగుతున్నారు. నేను చేద్దాం అనుకుంటూనే మర్చిపోతున్నాను. ఏం అడుగుతున్నారంటే, అవునక్క, ఇప్పుడు మా పార్ట్నరు సెకండ్ ఛాన్స్ అడగడానికి మా లైఫ్లోకి వస్తారు కదా. వచ్చినప్పుడు ఆ పార్ట్నర్ని మేము నమ్మి సెకండ్ ఛాన్స్ ఇచ్చామే అనుకోండి, ఆ తర్వాత మా ఇద్దరి మధ్య లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఒక రీడింగ్ చేయండి అక్క అని రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళ రిక్వెస్ట్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. సో వాళ్ళ కోసం, వాళ్ళు ఎవరు అడిగారో కూడా నాకు పేరు గుర్తులేదు. సో నాకు ఆ టాపిక్ మీద తీసుకోవాలనిపించింది. ఇది ఎంతోమందికి ఉపయోగపడుతుందని కూడా నా ఇంట్యూషన్ ద్వారా నాకు అనిపించింది. కాబట్టి నేను ఈ రీడింగ్ తీసుకోవడం జరుగుతుంది, ఈ టాపిక్ తీసుకోవడం జరుగుతుంది. రైట్, రీడింగ్లోకి వెళ్ళిపోదామా? చలో. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ ఒక పార్ట్నర్స్ సెకండ్ ఛాన్స్ అడిగితే, మా వ్యూవర్స్ ఒకవేళ వాళ్ళు నిజంగా మారారు అనుకొని యాక్సెప్ట్ చేస్తే, తర్వాత వీళ్ళిద్దరి మధ్య లైఫ్ ఎలా ఉండబోతుంది? ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ ఏంజల్స్. వావ్. 10 of cups. Lovers, wow. 3 of pentacles. High priestess. The star. Ace of wands. Strength. 3 of cups. I want to take 2 more cards. 7 of wands. The hermit. Bottom of the deck, 7 of cups. Oh. Right. ఇక్కడ పెడతాను. ఇప్పుడు మన టాపిక్ ఏంటి? ఒకవేళ మీ పార్ట్నర్ సెకండ్ ఛాన్స్ అడగడానికి మీ లైఫ్లోకి వస్తే, తనని యాక్సెప్ట్ చేస్తే, తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది, మీ ఇద్దరికి మధ్య ఎలా ఉండబోతుంది అనేది క్వశ్చన్. కాబట్టి ఫస్ట్ మీ పార్ట్నర్ సెకండ్ ఛాన్స్ అడగడానికి వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయరు. చాలా బౌండరీస్ క్రియేట్ చేసుకుంటారు. తనని మీ దాకా అసలు రానివ్వరు. చాలా ప్రయత్నిస్తారు మీ పార్ట్నరు మీ బౌండరీస్ని డౌన్ చేసుకొని, నా మాట ఒక్కసారి విను 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 చెప్పేది విను అని బతిలాడుకుంటారు. అయినా నో, ఐ డోంట్ వాంట్ యూ, నాకు వద్దు నువ్వు అని మిమ్మల్ని మీరు గాడ్ చేసుకుంటారు. మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. బౌండరీస్ క్రియేట్ చేసుకుంటారు. ఎందుకు అంటే చాలా భయపడిపోయినారు మీరు.
అప్పటికే చాలా భయపడిపోయి ఉంటారు. మీకు చాలా ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయి. చాలా కోపం మీద ఉన్నారు ఇప్పటికే. బట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అడగడానికి అప్రోచ్ అయినప్పుడు చాలా ఫైరీ ఎనర్జీలో ఉంటారు. చాలా కోపంతో ఉంటారు. అసలు చూడ్డానికి, కలవడానికి కూడా ఇష్టపడరు నాకు తెలిసి. ఆల్రెడీ అప్పటికే మీరు ఒక స్పిరిచ్యువల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అంటే నేను ఎవరిని నమ్మను, నాకెవ్వరూ వద్దు, చాలు, నమ్మి మోసపోయింది చాలు, చేసిన త్యాగాలు చాలు. ఇదేదో ఇంటి ముందున్న స్ట్రీట్ డాగ్స్‌కి నేను ఇంత ప్రేమ చూపించినా ఈ రోజుకి నన్ను వదలకుండా మచ్చిగ్గా నా కాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉండేవి. నేను పెట్టిన ఒక అన్నం ముద్దకి. కానీ ఇంత చీట్ చేసి నా లైఫ్‌లో నుంచి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయిన ఈ పర్సన్ గురించి నేనెందుకు థింక్ చేయాలి? అసలు నాకు ఆ పర్సనే నా లైఫ్‌లో నాకు అవసరం లేదు. కోపం, ఆవేశం, బౌండరీస్ క్రియేట్ చేసుకుంటారు. కానీ ఇన్నర్‌గా ఆ పర్సన్ మీద ప్రేమ ఉంటది. ప్రేమను చంపుకోలేరు కదా! ప్రేమను చంపుకోలేరు. ఆ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయలేరు. ఆ పర్సన్‌ని ముఖం చూడ్డానికి కూడా ఇష్టం చూపించరు కొంతమంది. ఎందుకంటే తను ఒక క్లారిటీ లేకుండా, క్లారిటీ ఇవ్వకుండా మీ లైఫ్‌లో నుంచి తన స్వార్థమే తను చూసుకొని, ఒకప్పుడు తను కూడా ఇలానే ఇప్పుడు మీరెలా ఉండబోతున్నారో, ఒకప్పుడు ఈ పర్సన్ కూడా అలానే బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారు. ఇదిగో నీ స్థాయి ఇంతవరకే, నీ పర్మిషన్ ఇంతవరకే, నీ హక్కు ఇంతవరకే. హక్కు కూడా కాదది. నీ లిమిట్ ఇంతవరకే. ఇది క్రాస్ చేసి రావద్దు. నా ఫ్యామిలీ లైఫ్‌లోకి నువ్వు ఎంటర్ అవ్వద్దు. నా వరకు ఎంతవరకు నేనిచ్చినప్పుడే, నేను కాల్ చేసినప్పుడే, నేను మాట్లాడాలనుకున్నప్పుడే కాల్ చేస్తా, మాట్లాడు. ఇట్లాంటి ఒక టైప్ ఆఫ్ క్రియేషన్ చేశారనమాట. నోటితో చెప్పకపోయినా మీ సెన్స్‌కి మీకు అర్థమవుతుంది. అంటే నీ లిమిట్ ఇక్కడ దాకే అని మీకు చెప్తున్నట్టే మీ ఇంట్యూషన్, తన బిహేవియర్ అలా ఉన్నిందనమాట. తన చుట్టూ ఒక బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారు. మిమ్మల్ని ఆ బౌండరీస్ దాటి లోపలికి రానిలా. రిలేషన్ అన్నాక ఒకరి లైఫ్‌లో ఒక్కొక్కరు వచ్చిన తర్వాత బౌండరీస్ ఏంటండి? వీళ్ళ బొంద. దిక్కుమాలిన సంత ఇల్లు. ఛే! కానీ మీరు అలా లేరు. బట్ ఈ పర్సన్ మాత్రం అలానే ఉన్నారు. ప్రతి విషయంలో కూడా ఇదిగో అంటే తను ఒక్కోసారి నోటితో చెప్పడమా, లేదా ఇక్కడ నాకు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా కనపడుతుంది. థర్డ్ పర్సన్‌ని వెనకేసుకొని రావడము, థర్డ్ పర్సన్‌కి సపోర్టివ్‌గా మాట్లాడడము. నీకున్న ఫీలింగ్సే కదా థర్డ్ పార్టీకి కూడా ఉంటాయి. నీకున్న ఆలోచనలే కదా తనకి ఉంటాయి. ఇట్లా తను నా బాధ్యత, నువ్వు నా ప్రేమ, వంకాయి, తోటకూర కట్ట, ఇవన్నీ చాలా చెప్పుంటారు. సో తను ఎలా అయితే బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారో, మీకు ఒక లిమిటేషన్ పెట్టి, ఆ లిమిటేషన్ దాటి మిమ్మల్ని తన వైపుకి రాకుండా ఒక బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారో, ఫ్యూచర్లో కూడా మీరు అలానే మీరెందుకు బౌండరీస్ క్రియేట్ చేసుకుంటున్నారు? భయం. ఆల్రెడీ ఒకసారి నమ్మి మోసపోయినారు. మీ ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ అక్కడ, మీ ఇన్సెక్యూరిటీస్, మీ జాగ్రత్త. ఒకప్పుడు మీ గురించి మీరు ఆలోచించుకోకుండా ఆ పర్సన్ కోసం త్యాగం చేసి ప్రేమనే పంచారు కదా. కానీ ఆ పర్సన్ ఏం చేశారు? తన స్వార్థం గురించే తను ఆలోచించుకొని మీ ఫీలింగ్స్తో, మీ ఎమోషన్స్తో సంబంధం లేనట్టు, మీరు ఏమైపోతారో కూడా నాకు అనవసరం అన్నట్టు మీ లైఫ్లో నుంచి మిమ్మల్ని చిన్నగా అవాయిడ్ చేస్తూ, కోల్డ్ బిహేవ్ చేస్తూ వెళ్ళిపోయారా? తన స్వార్థం తను చూసుకునే కదా. తన భయాలు, తన ఇన్సెక్యూరిటీస్. అంటే మీ గురించి ఏమన్నా అక్కడ మీ ఇద్దరి గురించి ఏమన్నా తెలిస్తే థర్డ్ పర్సన్ తన లైఫ్ ఖరాబ్ అవుతుంది. కానీ అది అవ్వకూడదు. మీరేమైపోయినా పర్లేదు, తన లైఫ్ ఖరాబ్ అవ్వకూడదు. సో అది ఆ ఇంటెన్షన్స్ తోటి, ఆ భయాలతోటి మిమ్మల్నే లీవ్ చేశారు, కానీ అక్కడ లీవ్ చేయలే. రైట్? అక్కడ బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారు. అలాంటి పర్సను మీరు మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీరు ఇలా బౌండరీస్ క్రియేట్ చేసుకుంటారు. నాట్ ఇన్ ఏ నెగటివ్ వే, పాజిటివ్ కానే.
ఎందుకంటే మీరు నెగటివ్ పర్సన్ కాదు. రైట్. ఇక్కడేంటి, మీరు చాలా ఆలోచించారు. అంటే మీకు తనతోటి ఫ్యూచర్ ఏంటో అర్థం కావట్లా, ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లా. ఇంతకుముందు రేపు ఆ పర్సన్ వచ్చి మిమ్మల్ని న్యూ బిగినింగ్ చేయాలి అని మాట్లాడినా కూడా మీరు యాక్సెప్ట్ చేయాలా వద్దా, నమ్మాలా వద్దా, అసలు ఈ పర్సన్తో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, చీకటిగా కనపడుతుంది మీకు. బట్ ఫ్యూచర్ ఏంటి, నేను ఏ స్టెప్ తీసుకోవాలి, అసలు తీసుకోవడం కరెక్టా కాదా, ఈ పర్సన్ నేను నో చెప్పేసేయాలా, లేకపోతే కంటిన్యూ అవ్వాలా, కంటిన్యూ అయితే ఇతనితో నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో. వన్స్ ఏ చీటర్ ఆల్వేస్ ఏ చీటర్, దిస్ ఈజ్ పక్కా. మీరు ఇంకొకరికైతే నీతులు చెప్తున్నారు, మీన్స్ జ్ఞానాన్ని ఇస్తున్నారు. అంటే మీకులాగే దెబ్బతినున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా కాదు, ఈ డైరెక్షన్లో వెళ్ళు, ఇలా చెయ్యి, యాక్టివ్గా ఉండు, సో అండ్ సో నాలెడ్జ్ మీరు ఇస్తున్నారు. బట్ మీ దాకా వచ్చేటప్పటికి మీకు ఫ్యూచర్ కనిపించట్లేదు. మీ దాకా వచ్చేటప్పటికి మీరు అది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. మీకెవరన్నా గైడ్ కావాలి, మీకెవరన్నా మార్గనిర్దేశకం చేసేవాళ్ళు కావాలి. వాణి అక్క లాంటి వాళ్ళు ఉన్నాను కదా. రైట్. మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ చేసుకోవడం కూడా మర్చిపోయారు. చాలామంది ఇక్కడ జెంట్స్ అయితే గడ్డాల మీసాలు పెంచేసుకొని, హెయిర్ కట్ లేకుండా, ఒక డ్రెస్సింగ్ మీద సెన్స్ లేకుండా, వాళ్ళ సెల్ఫ్ కేర్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండిపోయి ఉన్నారు. ఈవెన్ ఫీమేల్స్ అయినా కూడా అలానే సెల్ఫ్ కేర్ లేదు, అది మర్చిపోయారు. అసలు మిమ్మల్ని మీరు గ్రూమింగ్ చేసుకోవడమే మర్చిపోయారు. ఓకేనా. పిచ్చి పిచ్చిగా ఎవరు చూసారులే, ఏముందిలే, ఇప్పుడు నన్ను ఎవరు చూడాలి, ఇలాంటి ఒక నిరుత్సాహము, లో ఎనర్జీలో చాలామంది ఉన్నారు. సో దానివల్ల మీ మైండ్ సెట్ కూడా ఎలా అయిపోతుందంటే, మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి అప్రోచ్ అయ్యే టైంకి ఎలా ఉంటారంటే, ఇంతకు ముందులాగా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా అలా కాదు. దేని మీద మీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీరియస్నెస్, ఒక మెచ్యూరిటీ మీ లైఫ్లో, మీ మైండ్ సెట్లో ఒక మెచ్యూరిటీ. అంటే మీ ఏజ్ ఎంతైనా కావచ్చు, మీ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది, థింకింగ్ ప్యాటర్న్స్ అనేవి ఎట్లా ఉంటాయి. ఎగ్జాంపుల్, మీరు ఒక 30-35 ఇయర్స్ ఉన్నారనుకోండి, మీ థింకింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది. 50-55 ఇయర్స్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఏముందిలే, ఇప్పుడు ఎవరి కోసం రెడీ అవ్వాలి, ఎవడు చూసాడులే, ఇలా ఉంటే పోలా, ఈ డ్రెస్ వేసుకుందాము, ఏముందిలే. అంటే ఇంట్రెస్ట్ ఉండదు, యాక్టివ్గా చేసుకోవాలి, మిమ్మల్ని మీరు గ్రూమింగ్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదనమాట. అలా ఉండిపోయి ఉన్నారు. ఈ పర్సన్ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకు ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాదు. బట్ ఆ భయానికి మీరు బౌండరీస్ క్రియేట్ చేసుకుంటారు. బట్ ఆ పర్సన్ వచ్చి మీ మీద ప్రేమతోటి, ఒక హోప్తో వస్తాడు. ఎట్లా, ఇక్కడ నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన పర్సన్ ఒకరు కనపడుతున్నారు. ఆల్రెడీ మ్యారేజ్ కాకపోయినా థర్డ్ పర్సన్, మీ ఇద్దరి మధ్య వేరే రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళు కనపడుతున్నారు. 3 సినారియోస్ కనపడుతున్నాయి నాకు ఇక్కడ. ఓకేనా. ఆల్రెడీ మీ పార్ట్నర్ మ్యారీడ్ అయ్యి, ఓకేనా, లేదా మీరు మ్యారీడ్ అయ్యి ఉండి మీ లైఫ్లో థర్డ్ పర్సన్ అయినా ఉండాలి. ఇంతకుముందు మీ పార్ట్నర్ మ్యారీడ్ అయ్యి, ఇక్కడ మీరు మ్యారీడ్ అయ్యి, ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ రీడింగ్ అయినా ఈ ఒక సినారియోలో అయి ఉండాలి. నెక్స్ట్, ఇక్కడ ఒకవేళ మీరు మీ పార్ట్నరు అన్మ్యారీడ్ అయినా, మీ పార్ట్నర్ లైఫ్లో అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీస్ అంటున్నా, పార్టీ కూడా కాదు, ఒకరు కాదు, థర్డ్ పార్టీస్ అయితే కంపల్సరీ ఉండాలి. సో అలాంటి పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే మీకు తెలిసి ఆ పార్ట్నర్స్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు. రైట్. వస్తే ఏంటి, వచ్చారు, వాళ్ళు ఏం చెప్తారు, చాలా ధైర్యం కూడగట్టుకొని వస్తారండి. చాలా ధైర్యం కూడగట్టుకొని
ఇక్కడ కొంతమంది మాత్రం ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ కనపడుతున్నారు. ఎందుకంటే కొంతమంది సోల్‌మేట్స్, కొంతమంది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ కనపడుతున్నారు. డివైన్ బ్లెస్సింగ్స్, ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ కూడా మీ కనెక్షన్ మీద ఉన్నాయి. ఎందుకంటే ఈ సెపరేషన్ ఎందుకు ఇచ్చారంటే తన తప్పు తను తెలుసుకోవాలి, మీ తప్పు మీ లోపాలు మీరు తెలుసుకోవాలి. ఏంటి మీ లోపాలు? సెల్ఫ్ కేర్ చేసుకోలేకపోవడం, ఎదుటి వాళ్ళ మీద, మీ పార్ట్నర్ మీద 24/7 డిపెండ్ అయి ఉండడం, వాళ్ళ నుంచే మీరు ఎక్స్పెక్ట్ చేయడం. మీరు ఇస్తున్నారు, ఇవ్వండి. మీరు ఎంత ఇచ్చారో వాళ్ళు కూడా అంతే ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. అది మీ పొరపాటు. వాళ్ళు ఎంత ఇస్తున్నారు వాళ్ళకి దాన్ని బట్టే మీరు కూడా అంతే చూపించండి. ఎందుకు ఎక్సెస్? మీకేనా అంత ఎక్కువ ప్రేమ ఉంది? వాళ్ళకుంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు కదా, చూపెట్టాలి కదా. అది లేనప్పుడు మీరొక్కరే ఎందుకు వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళకి ఎక్కువ మీ ప్రేమను చూపించేసేయాలి? ఎందుకండి? అవసరంలే. ఏదైనా లిమిట్కి మించి దాటితే చూడండి, ఒక స్వీట్ అయినా, మీకు ఎంత ఇష్టమైన స్వీట్ అయినా, ఆ స్వీట్ కోసం చచ్చిపోతారు అనుకున్నా కూడా, అలాంటి ఇష్టమైన స్వీట్ అయినా ఒక లిమిట్ వరకే తినగలరు. ఆ లిమిట్ దాటితే వామిట్ అయిపోతుంది, లేకపోతే ఎక్కాసం అయిపోతుంది. ఇంకా స్వీట్ అంటేనే ఒక జుగుప్స, ఒక అసహ్యము వచ్చేస్తుంది. ఇంకా జీవితంలో ముట్టుకోరు. అలా ఏదైనా లిమిట్కి మించి చేయకూడదు. ఏదైనా లిమిట్లో ఉంటేనే అది ప్రేమైనా, ద్వేషమైనా, అసహ్యమైనా, జాలైనా, హెల్పింగ్ నేచర్ అయినా, ఏదైనా ఒక లిమిట్ వరకే బాగుంటుంది. తనకు మించిన ధర్మం పనికిరాదు. అపాత్రదానం అసలే పనికిరాదు. రైట్? సో మీ పార్ట్నరు మీ లైఫ్లోకి ఎంతో బలం, శక్తి కూడగట్టుకొని, ధైర్యం కూడగట్టుకొని వస్తారు. తెలుసు తనకి పోయి మళ్ళీ పుల్నోట్లో చేయి పెడుతున్నాను, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ తను చేసిన తప్పులు ప్రీవియస్లో తనకు తెలుసు కదా. అందువల్ల ఇప్పుడు దాకా డిలే చేసి 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 ఎట్టో ఒకట ఏదైతే అది అయిందని ఒక అడ్వెంచరస్గా ఒక స్టెప్ తీసుకొని వస్తారనమాట. తన ప్రేమని, తన ఇంటెన్షన్స్ని మీతో చెప్తాడు. మీకు తనకి ఒక ఫ్యామిలీ ఉంది, మీరు తనతో కాంప్రమైజ్ అవ్వాలి అని ఒకటి చెప్తారు. లేదు, ఆ విషయాన్ని హైడ్ చేసేసి థర్డ్ పార్టీ తన లైఫ్లో ఇంకా ఉన్నారు అనేది, ఈ విషయాన్ని చూడండి. థర్డ్ పార్టీస్ ఉన్నారు అనే దాన్ని హైడ్ చేసేసి, అంటే దాచిపెట్టి రహస్యంగా ఉంచి మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. ఇది ఒక సినారియో. నెక్స్ట్, వాళ్ళు చెప్పేది ఒకటి, అక్కడ చేసేది ఒకటి. నెక్స్ట్, తను ఏం చెప్తారు, నీకోసం నేను చాలా సాక్రిఫైజులు చేస్తాను, మన లైఫ్ని ఇంతకు ముందులాగా అలా నేను తప్పు చేయను, తెలుసో తెలియకో పొరపాటు జరిగిపోయింది నా బిహేవియర్ వల్ల, ఐఎమ్ సారీ, మన రిలేషన్ని ఒక మంచి ప్లానింగ్ తోటి ముందుకు తీసుకెళ్దాం, ఓకేనా? నువ్వు నాకు సపోర్ట్ చేయి, మన ఇద్దరం కలిసి లైఫ్లో ముందుకు వెళ్దాం, నీ సపోర్ట్ నాకు ముఖ్యం, సమయం వచ్చినప్పుడు నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను, అప్పుడు దాకా నాకు కొంచెం టైం ఇవ్వు. సో దిక్కుమాలిన కబుర్లని చెప్తారు. ఇక్కడ నీతోనే నాకు హ్యాపీనెస్ ఉంది, మన ఇద్దరం ప్రీవియస్లో లాగా హ్యాపీగా సెలబ్రేషన్స్లో హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేద్దాం, పాస్ట్ ఈజ్ పాస్ట్, లీవ్ చేసేసేయండి. సో ఏదేదో చెప్తారు. బట్ ఈ పర్సన్ని నమ్మడానికి లేదు. ఎందుకు అనంటే సీక్రెటివ్గానే దాచిపెడతారు. ఏంటి, థర్డ్ పార్టీ తన లైఫ్లోనే ఉన్నారు అన్న విషయాన్ని మీ దగ్గర దాచుంచుతారు, ఓకేనా? అక్కడ థర్డ్ పార్టీ కావాలి, ఇక్కడ మీరు కావాలి. అంటే అక్కడ ఫుట్బాల్ తంతే ఇక్కడ ఫుట్బాల్ తంతే అక్కడ. ఏం మారినట్టు? ఆ పర్సన్ ఏం మారినట్టు? తనకి తన ఫ్యామిలీ కావాలి. ఆల్రెడీ మ్యారీడ్ అయితే
ఫ్యామిలీ కావాలి, మీరు కావాలి. ఎందుకు ఖాళీ టైంలో బోర్ కొడుతుంటే గోళ్ళు గిలుకుని టైం వేస్ట్ చేసుకోకుండా మీతో టైం పాస్ చేసుకోవచ్చు కదా, ప్రీవియస్లో చేసినట్టు. దిక్కుమాలిన మంద. ఆల్రెడీ మ్యారీడ్ కాని పీపుల్ అయితే వాళ్ళ లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ ఉంటారు, బట్ ఆ విషయాన్ని దాచి ఉంచుతారు. సో బీ కేర్ఫుల్ గైస్. ఫ్యూచర్లో ఒక హోప్తో అయితే ఉండండి. ఇప్పుడు ఎనర్జీస్ అయితే నాకు ఇదే వస్తున్నాయి, బట్ ఆ పర్సన్ మీరు ఏదైతే బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఉంటారో ఫ్యూచర్లో, యు ఆర్ రైట్, పర్ఫెక్ట్లీ కరెక్ట్. మీరు అంత ఈజీగా తన వల్ల పడరు ఇంకా, ఓకేనా? చాలా హీల్ అవుతున్నారు, చాలా పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారు. మీ పాస్ట్ లో ఎనర్జీస్ నుంచి, పాస్ట్ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి హీల్ అవుతున్నారు. అంటే బయటకు వస్తున్నారు ఇప్పుడిప్పుడే. రండి, ఇంకా పాజిటివ్గా ఉండండి. మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. బ్యాలెన్స్ చేసుకుని ఉండండి, రైట్? మీ కెరీర్లో మీరు ఒక స్టార్ లాగా ఎదగాలి, అర్థమైందా? మీతో మీరు ట్రాన్స్పరెన్సీగా ఉండండి. మీతో మీరు అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ఉండొద్దు. ఏమని, నేను మర్చిపోయాను ఆ పర్సన్ని, నాకు వద్దు, సో అండ్ సో ఏదైనా అనుకుంటారు. కానీ మీ మనసులో మాత్రం ఆ పార్ట్నర్ మీద ప్రేమ ఉంది, తను కావాలని ఉంది, తను మారు వస్తే కావాలని ఉంది. ఐమ్ ఐ రైట్? కమెంట్స్లో పెట్టండి. ఉంది, కానీ మీరు ఆ పర్సన్ని వాస్తవంలోకి వస్తే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు బికాస్ ఆఫ్ యువర్ పాస్ట్, అతని పాస్ట్ బిహేవియర్, ఆ పర్సన్ పాస్ట్ బిహేవియర్ మీతో అలా ఉన్నింది. చాలా 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 నెగిటివ్గా ఉన్నింది. పోనీ ఇంత చేసి ఫ్యూచర్లో ఆ పర్సన్ మీ లైఫ్లోకి ఏమన్నా వచ్చినా జెన్యున్గా వస్తున్నారా? నో. ఏం వేసుకొని వస్తున్నారు? ఇది సీక్రెట్గా ఉంచి, ఇదిగో బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్ వాళ్ళతో కలిసే మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు. మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు. యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా, యాజ్ యూ విష్. మీరు ఈ రీడింగ్ అడిగారు, నేను చేశాను. ఈ రీడింగ్ అడగడం కూడా మీ మంచికే. నాకెందుకు ఇంత తొందరగా చేయాలనిపించిందో ఈ టాపిక్ మీద చేశాను. జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మీ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఏంజల్స్ గైడెన్స్ మీకు ఇట్లాంటి టైంలో మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఇన్ ద నియర్ ఫ్యూచర్? చెప్పాను కదా, ఇన్ ద నియర్ ఫ్యూచర్ వెయిట్ చేయండి. వస్తాడు నా రాజు ఈరోజు అని, ఓకేనా? ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఏం ఇంప్రూవ్ అవుతుంది? తనలో మార్పు అంతవరకే. కానీ థర్డ్ పార్టీ ఇష్యూస్ లైఫ్లో బ్యాకప్ ద స్క్రీన్ ఉన్నాయి. తను చెప్తారు మీకు ఫ్యూచర్లో నాకు సపోర్ట్ చెయ్యి, నాతో కలిసి జర్నీ చెయ్యి, ఒక టైం అంటూ వచ్చినప్పుడు నేను ఆటోమేటిక్గా పూర్తిగా అక్కడి నుంచి వచ్చేస్తాను, సో అండ్ సో అన్నీ చెప్తారు. మరి మీరు అది నమ్మలేరు, కానీ మీ లైఫ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయంట. నమ్మి తనని యాక్సెప్ట్ చేస్తే బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయి. కానీ ఎలా నమ్మగలుగుతారు? అంత భయంగా ఉంటుంది కదా. హెల్ప్ఫుల్ పీపుల్, మీకు పీపుల్ హెల్ప్ చేస్తారంట. అడగండి. ఆపర్చునిటీస్ ఏ విషయంలో? కెరీర్ విషయంలో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. చిన్నదో పెద్దదో అది ఆఫర్స్ని పికప్ చేసుకొని మీరు లైఫ్లో కెరీర్ పరంగా ముందుకు వెళ్ళండి. నో నీడ్ టు వర్రీ. భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడుతున్నారు అనేది బౌండరీస్ క్రియేట్ చేసుకుంటున్నారు కదా, భయపడాల్సిన అవసరం లేదు. ఏంజల్స్ కూడా చెప్పారు కాబట్టి మీ పార్ట్నర్ ఏం చెప్పబోతున్నారో నేను కూడా చెప్పాను కదా. థర్డ్ పార్టీ ఉన్నా కూడా మీతో తను లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు, బట్ మీరు నమ్మలేరు. కొంతమంది
థర్డ్ పార్టీస్ తన లైఫ్లో ఉన్నారు అనే సంగతి కూడా మీతో చెప్పరు. లేదు నేను ఉండాలనుకోవట్లేదు సో అండ్ సో డొంక తిరుగుడు సమాధానాలు చెప్తారు. బట్ థర్డ్ పార్టీస్ అయితే వాళ్ళ లైఫ్లో ఉంటారు. ఎప్పటిదాకా మీరు తనకి సపోర్ట్ చేసి మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒకానొక సిచ్యువేషన్లో ఒకానొక టైంలో తను రెడీగానే ఉన్నారు కదా థర్డ్ పార్టీస్ నుంచి విముక్తి కావాలి అని. తన సర్కమ్స్టాన్సెస్ని బట్టి అటు వదిలి రాలేక అంటే ఇంక వాళ్ళిద్దరికి ఏ లావాదేవీలు ఉన్నాయో ఫైనాన్షియల్గా అసెట్స్ విషయంలో సో అవన్నిటి నుంచి పిల్లల విషయంలో అవన్నిటి నుంచి బయటికి రావాలంటే టైం పడుతుంది. అందాక ఎందుకు మనం ఇదిగా ఉండాలి. సో నువ్వు నాకు సపోర్ట్ చేస్తే కాంప్రమైజ్ అయితే నాతో లీడ్ చేయగలిగితే ఒక టైం వచ్చినప్పుడు నేను ఆటోమేటిక్గా పూర్తిగా ఇటు వచ్చేస్తాను. అప్పటిదాకా నాకు సపోర్ట్ చేయి సో అండ్ సో కాంప్రమైజ్ అవ్వు అని ఆ పర్సన్ మీతో చెప్తారు. చెప్పినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే మీ భయాలు మీ ఇన్సెక్యూరిటీస్ మీకు ఉంటాయి కదా, కామన్ ఆబ్వియస్లీ ఉంటాయి ఖచ్చితంగా. సో దానివల్ల మీరు బ్యాక్ అండ్ ఫోర్త్ భయపడతారనమాట. బట్ ఇక్కడ ఏంజెల్స్ చెప్తుంది ఏంటంటే సిచ్యువేషన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది ఇన్ ద నియర్ ఫ్యూచరు. నో నీడ్ టు వర్రీ, బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి అని చెప్తున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ, చూద్దాం. ఓకే అండి, టుడేస్ రీడింగ్ ఈజ్ దిస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. ఓం సాయిరామ్.